ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయము 2వ బ్రాహ్మణం నడుస్తున్నది. దీంట్లో ఏమని చెప్తున్నాడంటే, నిన్నటి వరకు బ్రహ్మలోకం ఏగినటువంటి జీవాత్మ, బ్రహ్మలోకం వెళ్ళినటువంటి జీవాత్మ దాని గురించి చెప్తున్నాడు అనమాట. తేషు బ్రహ్మలోకేషు పరాహ పరావతో వసంతి తేషాం నా పునరావృత్తి. ఎవరైతే బ్రహ్మలోకానికి వెళ్ళారో వారు ఇక అక్కడే ఉండిపోతారు. ఏ రకంగానైతే తల్లిదండ్రికి ఎడబాటుగా ఉండలేను అని అనుకున్నటువంటి పిల్లలు తల్లిదండ్రి దగ్గరికి రావాలని అనుకున్నప్పుడు ఇంకా వారింటిలోనే వారితో పాటే ఉంటారు, కలుపుగోలుగా ఉంటారు. ఎంతో మంది 20-25 సంవత్సరాలు దారి తప్పినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటుంటారు, ఒకే దగ్గర ఉంటారు. ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటున్నారు అంటే ఇంటి బయటకు రారు అని కాదు. ఇక ఇంటి బయట ఏ చుట్టాలింటికి పోరు, ఎక్కడ ఏ ఊరికి పోరు అని కాదు, పోతుంటారు, వస్తుంటారు. అందు గురించి ఆ యొక్క ఎవరెవరైతే మోక్షాన్ని ప్రాప్తించుకున్నారో, ఎవరెవరైతే బ్రహ్మలోకాన్ని చేరుకున్నారో వారు, అలాంటి వారు బ్రహ్మలోకేషు పరావతో వసంతి. ఆ బ్రహ్మలోకానికి ఇప్పుడు ఏ రకంగానైతే వియోగం పొందినటువంటి వారు కలుపుగోలుగా వచ్చి ఇంట్లో ఏ రకంగానైతే నివసిస్తుంటారో, బ్రహ్మలోకము వెళ్ళినటువంటి ఈ యొక్క జీవాత్మలందరూ ఆ బ్రహ్మలోకానికి అధిగమించి బ్రహ్మలోకం తర్వాత పరమేష్టి మండలం అని ఉంటుంది. పరమేష్టి మండలంలో ముక్త జీవాత్మలు అందరూ అక్కడ ఉంటారు. ఆ ముక్త జీవాత్మలు ఎక్కడైతే ఉంటారో పరాహ బ్రహ్మలోకేషు పరాహ పరావతో వసంతి. ఆ బ్రహ్మలోకం అయితే చేరుకున్నారు ఎంతో ప్రయత్నపూర్వకంగా. కానీ బ్రహ్మలోకంలో ఈ ఈశ్వరుని నుండి జీవుల లోకం జీవులదే, బ్రహ్మలోకం బ్రహ్మలోకమే. అంటే తల్లిదండ్రి స్థానం తల్లిదండ్రిదే, పిల్లల స్థానం పిల్లలదే. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏ రూపకంగా వచ్చినా వాళ్ళు పిల్లలు ఒకరుగానే ఉండిపోతారు. కానీ వచ్చినటువంటి వారు తల్లిదండ్రుల స్థానము గలవారు కానీ తల్లిదండ్రుల కంటే అధిగమించి కానీ ఉండలేరు. ఇప్పుడు ఇన్ని రోజులు ఎడబాటుతో దుఃఖంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల ఆజ్ఞానుసారంగానే ఉంటారు. మిగతా పిల్లల కంటే ఉత్తమంగా తల్లిదండ్రుల ఆజ్ఞలో ఉండడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని వారు వచ్చారు కాబట్టి వారికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాగని వారు పిల్లలు కాకుండా పోవడం అని, అంటే వాళ్ళను పిల్లలుగా గుర్తించకపోవడం కానీ, వారు తల్లిదండ్రుల సమానంగా స్థాయికి రావడం అని కానీ, వాళ్ళు తల్లిదండ్రుల కంటే పెద్దవారుగా గుర్తించడం అనేటువంటిది ఏమీ జరగదు. అర్థమవుతుందా? అదే రూపకంగా ఈ యొక్క పరమేష్టి మండలంలో ముక్తాత్మలు ఎక్కడైతే ఉంటారో పరావతో వసంతి, ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో తేషాం నా పునరావృత్తి అంటే అక్కడ జీవుడుగానే ఉంటారు. కానీ బ్రహ్మలోకంలో వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మలీనమైపోవడం, బ్రహ్మ అయిపోవడం అనేటువంటి భ్రమలో ఉండకూడదు. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, తండ్రి తండ్రే, తల్లిదండ్రి పిల్లలు పిల్లలే అనేటువంటిది ఇక్కడ సిద్ధాంతం. అంతేగాని పోయినట్టుగా దాంట్లో కలిసిపోయినట్టుగా పాలలో పంచదార పప్పులో ఉప్పేస్తే దాంట్లో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పును బయటకు తీయడం ఎంత కష్టసాధ్యము, పాలల్లోంచి పంచదారను తీయడం ఎంత కష్టసాధ్యము, బ్రహ్మలోంచి ఈ యొక్క జీవాత్మలను పరమాత్మలోంచి జీవాత్మలను
వేరు చేయడం అంత కష్టసాధ్యమనేటువంటి దుస్సాధ్యంగా అజ్ఞానయుక్తంగా భ్రమలో ఉంటున్నటువంటి వారు, ఎవరైతే బ్రహ్మలీనమైపోవడం ఈశ్వరునిలో కలిసిపోయారనేటువంటి భావం అదనేటువంటిది సరైనటువంటిది కాదు. వైదిక సిద్ధాంతం ప్రకారం దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. దేవుడు సర్వజ్ఞుడు, ఎక్కడికి రాడు, ఎక్కడికి పోడు. జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ఈ ఉమాచార్యకు వచ్చిన సందేహం, దేవుని లోపల కలిసిపోయిండు అని అంటున్నారు. అది అది ఎంతవరకు సత్యం? మరి అదే ఎంతవరకు సత్యము అని అంటే, ఇప్పుడు కలిసిపోవడం అంటే ఏంటిది? ఎట్లా కలుస్తారు? వియోగం పొందినటువంటి వ్యక్తి తల్లిదండ్రికి దూరంగా ఉన్నాడు కాబట్టి వారి భావజాలం ఏంటో, వీరి భావజాలం ఏంటో, వారి స్థితిగతులేంటో, వీరి స్థితిగతులేంటో భిన్న భిన్నంగా ఉన్నారు. ఏదో సంయోగంతో మళ్ళీ వచ్చి కలిసిపోయారు. కాబట్టి కలిసిపోయారంటే ఆ వియోగం పొందినటువంటి వాళ్ళు వచ్చి తల్లిదండ్రుల శరీరంలో కలిసిపోయారు. ఇక వాళ్ళకు విడిగా అస్తిత్వమే, ఉనికే లేదని కాదు. ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఒకే అందరికి ఒకే పొయ్యి మీద వండడం జరుగుతుంది. అందరూ ఒకే దగ్గర కూర్చుండి తింటున్నారు. ఒకే దగ్గర కూర్చుండి మంచి చెడు ఆలోచించుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. అంతవరకే. అంతేగాని వాళ్ళు వచ్చి వీళ్ళ తల్లిదండ్రుల్లో కలిసిపోయారు, వాళ్ళ కుటుంబంలో అటువంటిది ఏది ఉండదు. కలిసిపోవడం అనేటువంటిది. దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. అందుకని దేవుడి స్థానమే, జీవుడి స్థానం జీవుడి స్థానమే. ఇప్పుడు ఒకవేళ అటువంటి అజ్ఞానయుక్తమైనటువంటి భావజాలంలో అదే బ్రహ్మలీనమైపోయాడు, బ్రహ్మలో కలిసిపోయాడు అంటే ఇతడు కూడా బ్రహ్మనే అయినట్టుగా అయితే మరి ఇద్దరు దేవుళ్ళు అవుతారు కదా. ఇప్పుడు మరి ఇద్దరు దేవుళ్ళు అయినప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు వారికి శిక్ష విధించేటప్పుడు వీరు ఏమంటారు? లేదు, వీరు ఇలా ఉండాలని ఒకరు అంటారు, వారు అలా ఉండాలని ఇంకొకరు అంటారు. ఆ దేవుళ్ళలో ఇప్పుడు మళ్ళీ గొడవ. ఇప్పుడు ఎవరి నిర్ణయం సరైనటువంటిది కాదు. అందుకని భగవంతుడు ఒదిగిస్తున్నటువంటి తీరు ఏంటంటే, ప్రకృతిని భగవంతుడు తన అధీనంలో ఏ రకమైతే ఉంచుకున్నాడో, తనతో పాటు సహగమనం ఏ రకమైతే నడిపిస్తున్నాడో, ఈ యొక్క ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సిద్ధాంతమే మన పిండ సృష్టి లోపల వివాహం చేసుకున్నటువంటి పురుషుడు స్త్రీని తన వెంట తీసుకెళ్తున్నాడు. కన్యాదానంతో వరుని చేతిలో కన్యాదానం అవుతూనే ఆ అమ్మాయి ఏమంటదనంటే, ఆ అవడానికి ముందు ప్రార్థన చేసేటువంటిది త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవబంధనాత్ ఇతో ముక్షీయ మాముత. నన్ను తల్లిదండ్రుల ఆత్మీయుల ఈ బంధం నుంచి విడిపించి గాని ఆ యొక్క అత్తమామలు భర్త బంధం నుంచి, ఆ యొక్క కులగోత్రం నుంచి నన్ను ఎప్పటికీ విడిపించకు అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసేది. అందుకే కన్యాదానం అవుతూనే అక్కడ ఏమని చెప్తుందంటే, సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయత అతిథిం ఆస్మిన్ అవ్యాజుహోతన. తనకు తాను ఆవిడ ఇష్టపూర్వకంగా అంకితమైపోయి ఇంకేమని చెప్తానంటే, ఇదం అగ్నయే ఇదన్న మమ, ఈ శేష జీవితమిగా నీకే అర్పిస్తున్నాను, దీని మీద నాకు ఎటువంటి అధికారం లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటున్నది. అంటూ ఉన్నది. కానీ ఇంకా మనము ఒకరింటికి ఇచ్చేసాము, ఇంకా వారి పిల్ల అయిపోయింది, మన పిల్ల కానీ కాదు అని చెప్పేసి అంటుంటారు. అంటే ఏమన్నట్టు, పోయి వాళ్ళలో కలిసిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇక్కడైతే ఎప్పుడు తిన్నా, ఎప్పుడు పడుకున్నా, ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఏంటంటే ఇక్కడ తల్లి కంటే శరీరంతో ఎంత పెద్దగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఏదో పిల్ల కదా, చిన్న పిల్ల కదా అని తల్లి అన్ని సహించుకొని అన్ని చేసుకుంటుంటుంది. కానీ అక్కడికి పోతే ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడం వల్ల ప్రతిదీ ఎదుర్కోవాల్సి వస్తుంటది. అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. అందరికంటే ముందుగా లేచి అన్ని పనులు చూసుకొని అందరి మాట పడకుండా ఉండడానికి ఆవిడ ప్రయత్నం చేయడానికి పడేటువంటి పాటలు మనకు తెలియనివి కావు. అందుకని ఇక్కడ కలిసిపోవడం అంటే ఎవరి భగవంతుడు ఈ శరీరాలతో భిన్న భిన్నంగా గురువే, శిష్యుడు శిష్యుడే, తల్లిదండ్రి పిల్లలే అనేటువంటి ఈ విడివిడి తత్వం ఎందుకు చూపిస్తున్నాడంటే, జీవుడు అల్పజ్ఞుడు, అతడు ఎక్కడ తృప్తిగా ఉండలేడు, ఎక్కడ దేనితోటి అతనికి తృప్తి కాదు. కాబట్టి సంతోషంతో వచ్చాడు కాబట్టి అతని సంతోషం బట్టి సంతోషం ఉన్నంత వరకు ఉంటాడు. ఆ సంతోషం అయిపోగానే
మళ్ళీ ఇంకేదైనా చేయాలనేటువంటి కుతూహలంతో మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంటాడు. స్వర్గానికి రావడం వెళ్ళిపోవడం, రావడం ఇది జీవుడి వంతు అవుతుంటది. జీవుడితోటే అవుతుంటది, దేవుడి వల్ల కాదు. దేవుడు స్వర్గంలోనూ ఉన్నాడు, ఈ యొక్క ఇక్కడ ఉన్నాడు, భవబంధాల్లోనూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి శరీరాల్లోనూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు పడేటువంటి పాటలలో ఉన్నాడు, ప్రతి ఒక్కరి పరిస్థితులను చూస్తున్నాడు, అంతటా ఉన్నాడు. అందుకని కలిసిపోవడం అంటే ఒకటే అవడం అనేటువంటిది కాదు. ఒకటే అయితే ఏదైతే అనాది అని జీవాత్మలను చెప్పడం జరుగుతుందో ఆది అంతం ఉన్నవి అనేటువంటిది నిర్ధారణ అవుతుంటది. ఎందుకు అంటే ఇదివరకు లేనటువంటివి ఆరంభమై ఇప్పుడు వస్తున్నాయి. ఒక్కొక్కటి అన్ని ముక్తిని పొందుతున్నాయి. ముక్తిని పొందిన తర్వాత ఇక అన్ని బ్రహ్మలు అవుతుంటాయి కాబట్టి, పరమాత్మలు అవుతుంటారు కాబట్టి, అందరూ ఈశ్వరులు అవుతుంటారు కాబట్టి ఇక ఈశ్వరుల కొంప నడుస్తుంటది అక్కడగా. నువ్వు గొప్ప, నేను గొప్ప, నీది ఇంత, నాదింత, నువ్వెట్లా, నానెట్లా. ఇప్పుడు మన మనసులో ఎట్లా ఉన్నదో ఇప్పుడు అక్కడ ఈశ్వరుల్లో పోటీ పడుతుంటాయి. ఇదంతా మూర్ఖత్వం, అజ్ఞానంగా ఉంటుంటది. కాబట్టి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం రాజు రాజే, ప్రజా ప్రజలే, మరి గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, తల్లిదండ్రి తల్లిదండ్రే, పిల్లలు పిల్లలే, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేటువంటిది సారాంశం. అథ ఏ యజ్ఞేన దానేన తపసా లోకాన్ జయంతి తే ధూమం అభిసంభవంతి. ఎవరైతే యజ్ఞేన దానేన యజ్ఞం చేస్తూ ఉంటారు. ఈ యజ్ఞములో ఉండేటువంటిది ఏంటంటే దేవపూజ, సంగతికరణము, దానం, త్రికరణ శుద్ధిగా. దేవపూజ అంటే ఈ యొక్క పంచమహాభూతాలకు వాటితోటి ఏదేదైతే మనము శ్వాసకు వాయువుతోటి, దేహంతో ఆకాశములో, మరియు శుద్ధి అపవిత్రతను శుద్ధి చేసుకోవడానికి జలంతో, మరియు భూమి నుండి అన్న ఔషధులను సేకరించి ఈ పృథ్వీ తత్వానికి, ఈ రకంగా పంచమహాభూతాలకు మనం రుణపడి ఉన్నాం. కాబట్టి అగ్ని ద్వారా, దేవ పూజ ద్వారా అగ్ని ఈ యొక్క పంచమహాభూతాల రుణము తీర్చుకోవడం ఒకటి. ఇక సంగతీకరణము అని అంటే ఇప్పుడు పొద్దున లేచి ఈ యొక్క ఉపనిషత్తు పఠన పాఠనం అధ్యయనం ద్వారా ఆధ్యాత్మం అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటిది, బంధము అంటే ఏంటిది, ముక్తి అంటే ఏంటిది అనే రహస్యాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇది సంగతీకరణ. తర్వాత దానం. ఏ యజ్ఞం తర్వాత దానం అయితే జరగదు. ఇది మరి చెప్తే మీకు నచ్చట్లేదు కదా. యజ్ఞం అమావాస్యకు పుణ్యానికి చేసేటువంటి వాళ్ళు చేస్తున్నారు, కానీ దానికి దానము పైసా పోనిస్తలేరు. ఆ పైసా పోనీయకపోవడం వల్ల ఈ యజ్ఞం అనేటువంటిది పరిపూర్ణం కావట్లేదు. అందుకని యజ్ఞంలో ఉన్నటువంటి దేవపూజ, సంగతికరణం, దానం, ఈ మూడింటితోటి యజ్ఞం పూర్తవుతుంటది. ఆ తర్వాత దానేన తపస. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎవరి దగ్గర అయితే లేవో ఆ వస్తువుల గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి, ఆకలి కొన్న వారికి అన్నదానం, వస్త్రాలు లేని వారికి వస్త్రదానం, మరియు ఇంకేదైనా గోశాల లాంటి మంచి పరోపకారి గురుకులము, ఆశ్రమం లాంటి స్థానాలు ఏవైతే ఉంటుంటాయో అటువంటి వారికి మన సామర్థ్యాన్ని బట్టి భూదానము, ఇంకా ఎవరినైనా చదివించడానికి, ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు పెళ్లిళ్ళు చేయించడం, వాళ్ళని జీవితంలో నిలబెట్టడం, అటువంటి వాటిని చేయడం, ఇవి దానం కిందకి వస్తాయి. తపస్సు అంటే సహనము, ఓర్పు, ద్వంద్వ సహనం తపః, విరుద్ధ పరిస్థితులను ఓర్చుకొని సహనపూర్వకంగా తపస్సు చేయాలి. ఆ తపస్సు ద్వారా జీవితం ఉద్ధరించబడుతుంటది. ఆ విధంగా లోకాన్ జయంతి, ఒక్కొక్క లోకాన్ని వాళ్ళు జయించి తే ధూమం అభిసంభవంతి. ఏ రకంగానైతే దయానంద సరస్వతి ఈ యొక్క అంత్యేష్టి సంస్కారంలో చనిపోవడం అంటే ఏంటి, అని పోయేటువంటి ఆ జీవాత్మలు ఎక్కడికి పోతుంటారు అనేటువంటి రహస్యాన్ని వెలువరుస్తూ ఏమంటారంటే వాయువాలయం, వాయువులో కలిసిపోతుంటారు. ఆ వాయువే ఇక్కడి నుంచి అక్కడికి చేరవేస్తుంటుంటది. కాబట్టి ఇప్పుడు ఈ వాయువు ఎటువంటిది అని అంటే, మనము ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ యొక్క రవాణా సౌకర్యాన్ని ఏ రకంగా అయితే వినియోగించుకుంటున్నామో, ఈ యొక్క భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థలో
ఈ యొక్క వాయువు అనేటువంటిది గతి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జీవాత్మలను చేరవేస్తున్నట్టుగానే వర్ష ఋతువులో మేఘాలను కూడా ఇక్కడికి అక్కడ తిప్పుతూ ఉంటుంటుంది. కాబట్టి వాయువు ఈ యొక్క సంచరింపజేస్తుంటది. కాబట్టి ఆ వాయువు వలె ఈ యొక్క మృత శరీరం నుండి వచ్చినటువంటి జీవాత్మలన్నీ వాయువులో కలిసిపోతాయి అని చెప్పి భగవంతుడి దయానంద సరస్వతి చెప్పాడు. అంత కలిసిపోతాయి అంటే ఇక జీవాత్మలు లేవు, వాయువే అనేది కాదు. మనము రవాణా సౌకర్యాన్ని ఆశ్రయిస్తున్నాము అని అంటే రోడ్డు రవాణా సౌకర్యం అంటే వాళ్ళు మార్గం వేశారు, వాహనాలను ఏర్పాటు చేశారు. కాబట్టి మనం దాంట్లో కూర్చుండి యాత్ర చేస్తున్నాం, గమ్యానికి చేరుకుంటున్నాం, అంతవరకే. అంతేగాని ఇక వాళ్ళు యాత్రికులైపోయారు, యాత్రలో చేరిపోయారు అంటే వాళ్ళలో వాళ్ళ ఉనికి లేదు, వాళ్ళ అస్తిత్వం లేదు, వాళ్ళ పేరు లేదు, వాళ్ళ ఊరు లేదు, గోత్రం లేదు అని కాదు కదా. ఆధార్ కార్డు ఉంది కదా అందరికీ. అందుకని ఆ విధంగా ధూమం అభిసంభవంతి. ధూమం అని అంటే ఎవరైతే ముక్తిని పొందుతుంటారో వారి యొక్క అభిప్రాయం ఏంటంటే పట్టుకురాని తత్వం, పట్టుబడని తత్వం. ఇప్పుడు మనం ఏమంటారంటే పొగ తాగేవారు బయట నుంచి గాలిని పీల్చినప్పుడు ఆ గాలి ఆ చుట్ట మీద ఉన్నటువంటి నిప్పును రాజేయడం వల్ల ఆ చుట్ట లోపల ఉన్నటువంటి పొగాకును కాలుస్తూ ఆ కాల్చినటువంటి పొగాకు కాలుష్యాన్ని లోపలికి పిలిచి బయటకు ఏ రకంగా ఊదుతుంటుంటారో బయటకు ఊదిన దాన్ని పట్టుకోవడం సాధ్యమవుతుందా? బయటకు వచ్చినటువంటిది ఈ యొక్క పొయ్యి మంట పెడుతున్నప్పుడు దాంట్లో పెట్టేటువంటి కర్రలతోటి వచ్చేటువంటి పొగను పట్టుకోవడం జరుగుతుందా? అట్లా చూస్తారేంటి? పట్టుకుంటారా లేదా? పట్టుకోలేం ఆచార్యజీ. అది ధూమము అంటే అటువంటి స్థితికి చేరుకుంటారు అనేటువంటిది అభిప్రాయం. ఎవరు అని అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో, యజ్ఞం చేస్తుంటారో, దానం చేస్తుంటారో, తపస్సు చేస్తుంటారో అటువంటి వారు అన్ని లోకాలను జయించి పట్టుబడని తత్వం. దేనికి పట్టుబడాలి అంటే కర్మఫలం మన వెంటాడుతుంటది కదా. ఇప్పుడు ఉదాహరణ ఏమని చెప్తుంటారంటే 1000 ఆవులలో దూడను వదిలిపెడితే వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికే వెళ్ళి తల్లి ప్రేమను పొంది పాలు తాగుతున్నట్టుగా మనం ఏ కర్మ చేసినా కూడా మనను వెంటాడుతుంటది. మనల్ని వెంటాడుతుంటే కర్మ అనేది మనల్ని విడవదు. అంటే ఆ కర్మకు మనం పట్టుబడుతున్నాం. ఇక్కడ ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే కర్మ అనేటువంటి ఈ యొక్క జీవాత్మలు ఎవరైతే ఈ ధూమ స్థానాన్ని పొందారో వారు పట్టుబడరు, అంటే వాళ్ళు జీవన్ముక్తులు అనేటువంటిది అభిప్రాయం. ఇంకా దానికి ఇంకా ముందుకు చెప్తున్నాడు ఏంటంటే ధూమాత్ రాత్రే అపక్షీయమాణ పక్షం అపక్షీయమాణ పక్షాత్ పక్షాద్ షణ్మాసాన్ దక్షిణాదిత్య ఏటి మాసేభ్య పితృలోకాద్ చంద్రం ప్రాప్య అన్నం భవంతి. ఇక ఈ రూపకంగా ఎవరైతే దానము, యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 చేస్తూ ఉంటుంటారో వారు ఈ ధూమ్రస్థానం అంటే ఇది పట్టుబడకపోవచ్చు కానీ ఎవరి మీదైతే వ్యాపిస్తుందో, ఎవరి వైపు అయితే వెళ్తుందో, ఎవరిని చుట్టూ అయితే ఉంటుంటుందో వారినైతే ఇబ్బంది పెడుతుంటది. పొగ కళ్ళను మండించడం, తుమ్ము దగ్గులు వచ్చేటట్టుగా చేయడం, శ్వాస ఆడకుండా చేయడం, ఈ రకంగా ఇబ్బంది అయితే పెడుతుంటది. అందు గురించి ముందుకు నడిపిస్తున్నాడు. ధూమ్రాత్ రాత్రిం. ఈ ధూమ్ర స్థానం నుంచి, ఈ పొగ స్థితి నుంచి రాత్రి స్థితికి నడిపిస్తున్నాడు. రాత్రే అపక్షీయమాణ పక్షం. ఇక రాత్రి ఎట్లా ఆరంభం అవుతుంటుందో అది ఆ చీకటి అనేటువంటిది అపక్షీయం. క్షీయం అంటే నశించేటువంటిది, అపక్షీయం అంటే క్షీణించినటువంటి. రాత్రి ఆరంభమించేటువంటి ఈ స్థితి రాత్రి గడిస్తే గాని అది రాత్రి చీకటితనం అనేది పోదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అపక్షీయమాణ పక్షాత్, ఈ యొక్క అపక్షీయమాణ పక్షముల వంటి అటువంటి స్థితిలో నుంచి షణ్మాసాన్ అంటే ఈ యొక్క ఉత్తర అయనాల స్థితికి, ఉత్తరాయణం, దక్షిణాయనం అటువంటి స్థితికి షణ్మాసాద్
దక్షిణాదిత్య, ఈ దక్షిణ స్థితికి అంటే దక్షిణాయనము అని అంటే దక్షిణాయనము ఏంటంటే తాను ఉద్ధరించబడలేదు అనేటువంటిది అభిప్రాయం దక్షిణాయనం. అందు గురించి శుభకార్యాలన్నీ ఎక్కువ శాతం దక్షిణాయనంలోనే ఉన్నాయి. వర్ష ఋతువు ఆరంభించి మొదలుకొని ఈ యొక్క మన ఈ దక్షిణ భారతదేశంలో జూన్ నెల నుంచి మొదలుకొని డిసెంబర్ నెల వరకు ఎక్కువ పండుగలన్నీ ఇక్కడే ఉన్నాయి. జూన్ 22 డిసెంబర్ 22. అదే ఇప్పుడు మరి కేరళ అంటే వాళ్ళు ఇంకా మనకంటే ఇంకా ముందు వస్తాయి కదా, 15 రోజుల ముందు వస్తుంటది కదా కేరళ సముద్ర తీరం నుంచి. అయితే అందుకని జూన్ నెల నుంచి మొదలుకొని డిసెంబరు వరకు ఈ దక్షిణాయనం. ఇప్పుడు మన ఈ తెలంగాణ అనేది జూన్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ దక్షిణాయనంలో అన్ని పండుగలన్నీ పెద్ద పండుగలన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద పండుగ ఈ యొక్క చాతుర్మాసం అనేటువంటిది మొత్తం వర్ష ఋతువు అంతా కార్తీక మాసం వరకు నడుస్తుంటది. అన్ని పండుగలన్నీ ఎక్కువ దీంట్లో ఉన్నాయి. దీంట్లో రహస్యం ఏమిటి? ఎందుకు అంటే దక్షిణాయనం అనేటువంటి వ్యక్తి దక్షుడు కావాలి, నైపుణ్యం పొందాలి అంటే మంచిగా కావాలి కాబట్టి అతనికి రుణం అనేది ఉన్నది. రుణగ్రస్తుడు కాబట్టి ఎక్కువ పురుషార్థం చేస్తుంటాడు దక్షిణాయనంలోనే. రోగాలనే దక్షిణాయనంలో ఎక్కువ వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో ఎక్కువ రావు. అంటే మనం ప్రగతి వైపు అంటే ఉత్తరాయణం కదా మరి. ఉత్తరాయణం వైపు వెళ్ళాలి కదా. అందు గురించి దాని గురించి ప్రసంగం వస్తున్నది. దక్షిణాదిత్య, ఇక దక్షిణాయనంలో ఏంటంటే రాత్రి పెద్దగా ఉంటుంది, దినం చిన్నగా ఉంటుంటది. ఉత్తరాయణంలో దినం పెద్దగా ఉంటుంటది, రాత్రి చిన్నగా ఉంటుంటది. ఏతి మాసేభ్య, ఈ రూపకంగా ఆ యొక్క ఆదిత్యుడు ఏతి అంటే గతి పరిభ్రమణం చేస్తూ మాసేభ్య, మాసముల ద్వారా మాసములతోటి ఒక్కొక్క మాసం నుండి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పితృలోక చంద్రం, ఇక పితృలోకానికి రావడం. పితృలోకం అంటే రుణముక్తం అయ్యేటువంటి స్థితి పితృలోకం. పితృలోకం నుండి చంద్రుని వరకు అంటే చంద్రం ప్రాప్య అన్నం భవంతి. చంద్రునికి చేరుకొని చంద్రుని నుండి అన్నం అవుతుంటారు. ఎందుకు అంటే ఈ యొక్క చంద్రుడే ఈ యొక్క ప్రకృతిని సస్యశ్యామలం చేయించేవాడు. పంటలు పండించేటువంటి తత్వం ఈ చంద్రునిలోనే ఎక్కువ ఉంది. అందు గురించి అన్నం భవంతి, అన్నం అవుతుంటారు. తాం తత్ర దేవా యథా సోమం రాజానం ఆప్యాయస్వ అపక్షీయస్వ ఏతి ఏవం ఏనాం తత్ర భక్షయంతి. ఇక ఆ రకంగా వచ్చినటువంటి వారు తాహ తత్ర, ఆ రకంగా అన్న రూపంలో వచ్చినటువంటి వారిని తత్ర అక్కడ దేవా, ఎవరైతే యజ్ఞం చేస్తుంటారో వారు దేవతలు. యజ్ఞము అని అంటే కేవలం ఓం స్వాహ వరకే ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞం చేసినట్టు కాదు. దేవ పూజ ఆహుతులు కూడా ఇవ్వాలి, ప్రకృతిని కూడా శుద్ధం చేయాలి, పంచమహాభూతాలతోటి రుణముక్తం కూడా కావాలి, దానము చేయాలి, ప్రభావం ఉండాలి, మరియు సంగతీకరణం గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని తదనుసారంగా ఆచరించాలి. అంతేగాని ఈ ఊసర వెళ్ళేలాగా అవసరాన్ని బట్టి రంగులు మారిస్తే అది తనను తాను మోసగించుకున్నటువంటి తత్వం అవుతుంటది అన్నట్టుగా. ఆ రకంగా చేయకూడదు. తాం సత్ర దేవా యథా, దేవతలు యథా సోమం, ఇక ఆ దేవతలు అనబడేటువంటి వారు, యజ్ఞం చేసేటువంటి వారు సోమం, ఆ యొక్క వృక్ష అన్న ఔషధులను, సోమం రాజానం, సోమ ఔషధులను ఆప్యాయస్వ అంటే వాటిని సేకరించి, ఆప్యాయస్వ అపక్షీయస్వ అని అంటే వాటిని సంగ్రహించుకొని ఔషధాలను సేకరించి ఏవం ఏనా తత్ర భక్షయంతి, ఆ రకంగా యజ్ఞంలో ఆహుతిచ్చి సోమరసాన్ని, సోమయాగంలో దానిలో రసాన్ని ఆహుతిచ్చి
వాళ్ళు అత్యంత తృప్తి పొందుతుంటారు అనమాట. దేవతకు, ఇంద్రుడికి, ఈ యజ్ఞదేవుడికి ఈ యొక్క సోమరసం అని అంటే అత్యంత ప్రియమైనటువంటిది. అందు గురించి ఆ యొక్క సోమరసం ఔషధం అనేటువంటిది చాలా ఇష్టం అన్నమాట. అందుకే మనము యజ్ఞంలో తిప్పతీగను ఆహుతిస్తే అది ఎంత పచ్చిగా ఉన్నా మండుతుంటది అన్నట్టుగా. అందు గురించి ఇప్పుడు తిప్పతీగ ప్రసంగం ఎందుకు వచ్చింది అంటే, ఈ సోమం అనేటువంటిది ఈ పృథివీ మీద ఇప్పుడైతే ప్రస్తుతం దొరకట్లేదు. హిమాలయాల్లో వెతికినా ఎక్కడ వెతికినా దొరకట్లేదు. కాబట్టి ఈ యొక్క సోమరసం, సోమ మూలిక, ఆ లత, సోమలత, దాని స్థానంలో పూతికా తృణం అంటే పుష్పించుకుంటూ వికసిస్తూ ఉంటుంటది. కానీ దానికి ఆకులు ఉండవు. ఆకులు ఉండనటువంటిది ఆ రెమ్మలు పుల్లలుగా ఉంటుంటాయి. శమాస్ కొమ్మ అంటుంటారు. ఇది ఏమంటారు, మూర్ఛ రోగం వస్తే దాని పాలను పెట్టి పసుపు అంటిస్తుంటారు నుదుట. గుర్తుందా? అది కూడా కట్లు ఉంటాయి. అవి చిన్న చిన్న పుక్క జమ్మేడు అంటారు. ఇట్లా విరిస్తే పాలు వస్తాయి. పాలు వస్తుంటాయి. ఇప్పుడు అది కూడా దొరకని స్థితిలో ఇప్పుడు తిప్పతిగా వాడడం జరుగుతుంది అన్నట్టుగా. ఓ మాచారి, ఆ పచ్చడి కర్రలు అవి దొరుకుతాయి, ఎన్ని లేవచ్చునా? వేయొచ్చు. అది ఇట్లా పుల్లలాగా ఉంటే దొడ్డుగా ఉండవు. అదే పుల్లలాగానే ఉంటది. చూసాం. అవును, వేయొచ్చు. దాని పేరు ఏమంటారు ఆచార్య మరి? మరి గ్రామీణ భాషలో నాకు వినపడింది శమాస్ కొమ్మ అంటుంటారు. ఈ సంస్కృతంలో పూతికా తృణం ఇక్కడ వచ్చింది కదా శబ్దం. ఎండిందా? పచ్చిది మండుతుందా? ఆచార్య, ఎముకలు విరిగితే తొందరగా అతుక్కుంటాయట దాని పాలతో. అది వేరు మీరు చెప్పేది. అది వేరు. దాన్ని హిందీలో హడ్జోడ్ ఎముకలు అతుకు పెట్టేది, అది వేరు. అది వేలుగడ్డు ఉంటది. మూలలు ఉంటది. 3 మూలలు 4 మూలలు ఇట్లా ఉండి ఆ గెనెలు ఇప్పుడు మన వేలెట్లుందో అట్లా గెనెలు పెరుగుతుంటే దానికి ఆ గెనెల మధ్యలో ఆకులు వస్తుంటాయి. అది దీనికి ఆనపకాయ చెట్టుకు, గుమ్మడి చెట్టుకు అది ఇట్లా తీగలుగా వస్తుంటాయి కదా, దానికి కూడా తీగలుగా వస్తుంటాయి. ఆకులు ఉన్నాయి కదా జరి చెట్టుకు. ఉంటాయి. దానికి ముళ్ళు కూడా ఉంటాయి కదా? ముళ్ళు ఉండవు. తేషాం మైక్ పనిచేయండి. తేషాం యదా, ఇక ఆ విధంగా ఆ ఔషధాన్ని సేవించినటువంటి వారు యదా తత్ పర్యవయేతి, దాని యొక్క పర్యవసానం ఏంటంటే అన్నము మనం అన్నమును సేవించినప్పుడు ఆ అన్నం యొక్క కనబడే రూపాన్ని భగవంతుడు కనబడే ఈ దేహంతో వేరు చేసి, ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే మనం మోసమ్మి పండ్ల రసము, చెరుకు రసము తీసేటప్పుడు ఆ మిషని పిప్పిని రసంని ఎట్లయితే చేస్తుంటుందో మన శరీరంలో జఠరాగ్ని కూడా, జీర్ణశక్తి కూడా ఆ విధంగా వేరుపరుస్తుంటుంటది. కాబట్టి ఏతి అథ ఇమం ఏవ ఆకాశం అభినిష్పద్యంత, ఈ విధంగా వారు ఆకాశం అంటే కనబడే స్థూల రూపం పృథివీ తత్వం నుంచి ఆకాశం, కనబడని అన్నరసతత్వం. ఇప్పుడు ఈ అన్నం నుంచి కనబడే రూపాన్ని మలమూత్రంగా విసర్జింపజేసి ఏదైతే అన్న రసం ఉంటుందో ఆ రసమును మన శరీరానికి వంట పట్టే చేస్తున్నప్పుడు ఆ రసము వెళ్ళి రక్తంగా మారుతుంది, రక్తం వెళ్ళి మాంసంగా మారుతుంది, మాంసం వెళ్ళి మజ్జగా మారుతుంది, మజ్జ వెళ్ళి మేధగా మారుతుంది, మేధ వెళ్ళి అస్థిగా మారుతుంది, అస్థి వెళ్ళి శుక్రంగా మారుతుంది. ఆ శుక్రం గుండానే జీవాత్మ ముందుకు పయనిస్తుంది. అందుకని ఆకాశం అంటే జీవాత్మ అంటే ఆకాశం, అంతుబట్టని తత్వం ఆకాశం. ఇప్పుడు ఈ పంచమహాభూతాల్లోనే ఆకాశం అయితేనేమో ఇది ఆది అంతం కలదన్నట్టుగా.
పంచమహాభూతాలు సృష్టి ఆరంభంలో వ్యవస్థితమై ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు అంతా పంచమహాభూతాలకు అంతర్గతంగానే మన ఈ యొక్క 84 లక్షల జంతువుల యొక్క ఈ శరీరాలన్నీ ఆ యొక్క పంచమహాభూతాలకు అంతర్గతంగానే మరి చనిపోయినప్పుడు మళ్ళీ అవే పంచమహాభూతాల్లోనే విలీనం అవుతుంటాయి. కాబట్టి ఆత్మ మాత్రం మరి సృష్టి ప్రళయంలో ఈ పంచమహాభూతాలకు కూడా అంతమైపోతుంటాయి కాబట్టి అస్తిత్వంలో ఉండవు. కాబట్టి జీవాత్మ మాత్రం ఆ కనబడని తత్వం. ఇప్పుడు నేను అనేటువంటిది ఎంతైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలు వేదాలు అన్నీ ఎంతైతే ప్రస్తావిస్తున్నాయో అవేవి ప్రయోగశాలల్లో వైద్యుని దగ్గర అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఎలుకలను, బొద్దెంకలను, అది ఈగలను, దోమలను భూతద్దంతో తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ తో తయారు చేసినటువంటి గాజు గొట్టాలలో పెట్టి వాటికి ఊపిరాడకుండా చేసి శరీరం నుండి ఆత్మ వెళ్ళేటట్టుగా చేసి ఆ శరీరం నుండి ఏమి వెళుతుంది, ఆ వెళ్ళేటువంటి ఆత్మను పట్టుకోవడానికి వాళ్ళు పరికరాలలో చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఈ శవం నిర్జీవంగానే ఉంటుంది. కానీ ఈ శవం ఈ యొక్క దేహం నుంచి బయటకు వచ్చినటువంటి దేహి డాక్టర్లకు కనబడలేదు, సైంటిస్టులకు కనబడలేదు. అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు ఈ యొక్క వేదాది శాస్త్రాలు చెప్పేటువంటి ఆత్మతత్వం, పరమాత్మతత్వం అనేటువంటిది డాక్టర్ల భాషలో, సైంటిస్టుల భాషలో లేదు. అందుకే ఆ ఆధ్యాత్మిక గురువులు కూడా వాళ్ళ భావాన్ని మార్చి ఇదంతా మనసే ఉంది, ఆత్మ లేదు, పరమాత్మ లేదు. ఈ విపස්සన వాళ్ళు కూడా చెప్పేటువంటిది ఆత్మ పరమాత్మ తోటి మొదలుపెట్టి చివరికి ఆ 10 రోజుల కోర్సు పూర్తయ్యేసరికి ఆత్మ లేదు, పరమాత్మ లేదు, అంతా మనస్సే అని చెప్పేసి ఆత్మను పరమాత్మను ఖండింపజేస్తుంటారు. అంటే ఆచార్య ఆత్మ పరమాత్మ చేతనాలని చెప్పుకున్నావు, మరి చేతనాడు పోయి కేవలం జడం అయిపోయిందా? అంటే జడం అయిపోయింది అని కాదు, జడం అయిపోతే అది పట్టుబడే తత్వం కదా. ఈ పట్టుబడని తత్వం ఆకాశమే పట్టుబడుతుంది, ఆకాశమే పట్టుబడుతుంది. కాబట్టి ప్రళయంలో నాశనం అవుతుంది, పంచమభూతాలు నాశనం అవుతుంటాయి, విచ్ఛిన్నం అవుతుంటాయి, విడివిడిగా విడదీయబడుతుంటాయి. కానీ ఈ యొక్క ఆత్మ అనేటువంటిది పట్టుబడని తత్వం, పరమాత్మ కంటే స్థూలమైనదే. కానీ ఈ యొక్క ఆకృతి రూపం దాల్చేటువంటి పంచమహాభూతాల కంటే కూడా ఆత్మ సూక్ష్మము. అందు గురించి దీని నాశనం అనేది కాదు. కాబట్టి అనాది, ప్రకృతి అనాదియే, జీవాత్మ అనాదియే, పరమాత్మ అనాదియే. ఈ 3 అనాది తత్వం, త్రైత సిద్ధాంతం. అందుకే ఇదే రహస్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పింది ఏంటంటే, నిన్ను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు అనే శ్లోకం ఉంది కదా. వాసంసి అది కాదు, నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః అనేది ఆరంభంలో శబ్దం గుర్తొస్తుంది. ఆ రూపకంగా ఈ యొక్క ఏవం ఏనాం ఈ రకంగా అభినిష్పద్యంత ఆకాశాద్ వాయు, ఆకాశం స్థితి నుంచి వాయు. ఇప్పుడు దయానంద సరస్వతి అంత్యేష్టిలో చెప్తున్నటువంటిది ఏంటంటే, మృతాత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే వాయువులో కలిసిపోతుంటది. వాయువు ఎక్కడికి వెళ్తుంది అంటే వాయువాలయం, దానికి అనంతం. అది అనంతం అంటే ఆ వాయువు చాలా విశాలమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క వాయువులో కలిసిపోతుంటది అని ఎట్లయితే చెప్తున్నాడో, ఇక్కడ ఈ ప్రసంగంలో ఆకాశ స్థితి నుంచి వాయువుకు, వాయు స్థితి నుంచి వృష్టికి, వృష్టి స్థితి నుంచి పృథివీకి, పృథివీ స్థితి నుంచి పృథివీ స్థితిని ప్రాప్తించుకొని అన్నం భవంతి, అన్నం అవుతుంది. తే పునః పురుష అగ్నౌ హూయంతే. ఆ అన్నమును ఆహుతిగా మొట్టమొదట ఎవరైతే అన్నంలో ఆహుతి ఇవ్వకుండా తింటుంటారో వారు పాపాన్ని తింటున్నట్టుగా అంటే పాపం ఎలా తింటుంటారు అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు నీ జీవితం చాలా గొప్పది,
నువ్వు ఏది పడితే అది తినడానికి లేదు, పరీక్షించుకొని తినాలి. అందు గురించి అన్నము మనం ఏదైతే తింటున్నామో మొట్టమొదట అగ్నిలో ఆహుతి ఇచ్చినట్టయితే అది ఈ యొక్క కృత్రిమ ఎరువుల కారణంగా గాని, ఈ క్రిమి సంహారక మందుల ఇప్పుడు రైతులైతేనేమో కృత్రిమ ఎరువులు ఈ ఎరువులు వేస్తుంటారు. మళ్ళీ అవి ధాన్యంగా తయారైన తర్వాత నిల్వ ఉంచడానికి అక్కడ క్రిమి సంహారక మందులు చల్లుతుంటారు. అవి బియ్యము తయారైన తర్వాత, పప్పులు తయారైన తర్వాత పురుగులు రాకుండా ఉండడానికి వాళ్ళు మందులు చల్లుతుంటారు. మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని డబ్బాల్లో పెట్టుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండడానికి మనము మందులు వేసుకుంటాము. కాబట్టి ఇవన్నిటి మందుల ప్రభావం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మన దేహంలోకి వెళ్ళాలి. ఆ దేహం నీ జీవితం గొప్పది, నీ జన్మ గొప్పది. కాబట్టి నువ్వు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. కాబట్టి అన్నం ఏదైతే పండించుకుంటున్నావో, అన్నం ఏదైతే వండుకుంటున్నావో తినడానికి దానిని నువ్వు అగ్నిలో ఆహుతి, ఏదైతే ఆ ఆహుతి ఇచ్చినటువంటి అన్నము ఆకుపచ్చ మంటలు వస్తే అది విషాక్తము, అది నువ్వు తినదగింది కాదు, దాన్ని విసర్జింపజేయు, అది నువ్వు తినకు అని చెప్పేసి దేవుడు మనకు బలివైశ్య దేవ యజ్ఞము చెప్పాడు. అందు గురించే ఈ పూర్వకాలంలో ఎక్కడైనా పెద్ద పెద్ద డేక్షలు వండుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పొయ్యి మీదకి వెళ్ళి దించేటప్పుడు ఆ పొయ్యి మీద ఉన్నటువంటిది తీసి పొయ్యిలో వేస్తుంటారు. గమనించారో లేదో? అందరూ మొహం దాచుకుంటున్నారు. ఏంటి దేవుడు కెమెరాల బట్టలు కానీ మాకు అదే సంగతి. ఆ అన్నం యజ్ఞంలో ఆహుతి ఇచ్చిన తర్వాత తినాలి అని చెప్పేసి భగవంతుడి సందేశం. అగ్నౌ హూయంతే తతో వ్యోషాగ్నౌ జాయంతే. ఇక ఎవరైతే అగ్నిలో ఆహుతిస్తూ పోతుంటారో, ఎవరైతే గర్భధానం చేస్తూ ఉంటుంటారో, యోష అగ్నౌ అంటే స్త్రీ శరీరంలో యోష అగ్నౌ జాయంతే, అక్కడి నుంచి పుట్టుకొస్తుంటారు సంతానం. లోకాన్ ప్రత్యుత్థాయిన స్థా. ఎవరైతే ఈ రూపకంగా స్త్రీ శరీరం ఉంది. మైక్ బంద్ చేయండి, కుయ్యమంటున్నది రాజమణిమ గారు, మైక్ బంద్ చేయండి. ఓ మాచారి, ఇప్పుడంటే యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం వేయమంటుండ్రు. మరి వెనకట యజ్ఞాలు లేవు కదా, అప్పుడెట్లా? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. యజుర్వేదం 3వ అధ్యాయము ప్రారంభంలోనే ఈ సృష్టి అగ్నిహోత్రాన్ని సాయంత్రం నుంచి మొదలు పెట్టించారు. సాయంత్రం నుంచి మొదలు పెట్టించడం ఏంటంటే, ఉదయం పూట సృష్టి ఉత్పత్తి జరిగింది, ప్రాణులన్నీ వచ్చాయి. కాబట్టి వాళ్ళు పూర్వ ప్రళయం అయ్యే కంటే ముందు ఎవరైతే తపస్సు చేసి ఉన్నారో ఆ ఋషులు అందరూ వారు జీవన్ముక్తిని పొందే కంటే ముందు అక్కడ ప్రళయం అయిపోయింది. కాబట్టి ఇక్కడ సృష్టి ఆరంభంలోనే వారికి అవకాశం వచ్చింది. కాబట్టి వారు ఆ సమాధి స్థితిలో ఉండి భగవంతుడు చెప్పేటువంటి ఆ వేద జ్ఞానాన్ని గ్రహించారు. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఉదయం అయితే సాయంత్రం పూట మొదలు పెట్టారు. కాబట్టి కర్రలు సమకూర్చుకోవడానికి, పలుగురాళ్లతోటి నిప్పు రాజేయడానికి పలుగురాళ్లను, మరియు దాంట్లో పుష్పాలను అవన్నీ ఆహుతి ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చూడండి. ఎవరైతే ఆ రహస్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఎవరైతే కొత్తగా యజ్ఞం చేస్తారో సాయంత్రం పూట ముందు చేస్తారు. ఉదయం పూట చేసే వాళ్ళు చాలా అరుదు. ఈ వేదం భగవంతుడు చెప్తున్నటువంటిది సాయంత్రం పూట చేసేటువంటి రహస్యమే ఎక్కువ ఉన్నది అన్నట్టుగా. ఎందుకు అని అంటే, ఉదయం తను జన్మించడం, ఆ రహస్యాన్ని తెలుసుకోవడం, సాయంత్రం ఆచరణలో పెట్టడం, మళ్ళీ మరుసటి రోజు నుంచి ఉదయం సాయంత్రం అది క్రమంగా ఉంటుంది. అందు గురించి సృష్టి ఆరంభంలో లేదు అనేది కాదు. భగవంతుడు మనుష్య మాతృలను ఉదయం సాయంత్రం అగ్ని సంయోగానికి రప్పింపజేస్తున్నాడు. అగ్ని సంయోగానికి రప్పింపజేయడం అంటే అగ్ని సంయోగంతోటే మన జీర్ణ శక్తిని ఇమిడింపజేశాడు. కాబట్టి మనం తినేటువంటిది పచ్చి ఆహారం మనం తినకూడదు. కాబట్టి ఉడికించుకొని తినాలి. అయితే చెట్ల మీద పండే వరకైనా ఓపిక పట్టాలి. లేదు మధ్యంతరంగా తీసుకున్నటువంటివి కానీ, ఇంకా ముడి ధాన్యాలు కానీ అవి మళ్ళీ ఉడికించుకొని తినాలి. ఇది సందేశం.
నిప్పు లేకుండానైతే లేదు కదా ప్రపంచం. ఎవరైతే ఆ యొక్క యజ్ఞం చేస్తలేరో వారి పరిస్థితి ఏంటంటే వారు ఈ యొక్క జనసామాన్యం మాదిరిగానే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు, రామ్దేవ్ గారు, ద్రౌపది ముర్ము గారు, అమిత్ షా లాంటి వారు వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. వీళ్ళు ఏంటి అంటే దేశాన్ని రక్షించడానికి ఉన్నటువంటి గొప్పవారు కాబట్టి ప్రజలను రక్షించడానికి సరిహద్దుల్లో సైనికులు మరియు ఊర్లలో పట్టణాలలో పోలీసులు ప్రజలను ఎట్లయితే రక్షిస్తున్నారో 24 గంటలు ఈ ప్రజల కంటే ఎక్కువగా సురక్ష వారికి జెడ్ కేటగిరీ సురక్ష సెక్యూరిటీ ఉంటుంటది. అది గమనించండి. ఆ విధంగా ఈ యొక్క అగ్ని సంయోగంలోకి వచ్చి వండుక తినేటువంటి వాళ్ళందరూ సామాన్య జనులే. అగ్నిహోత్రం చేసేటువంటి వారు భగవంతుని దృష్టిలో విశేషమైనటువంటి జెడ్ కేటగిరీ సురక్ష, భగవంతుని యొక్క వలయంలో ఉన్నటువంటి వారు. అందు గురించి అగ్నిహోత్రం విశిష్టత ఉన్నది. బాలాజీ గారు విని శ్రవణ అగ్నిహోత్రం ఎప్పుడు వదలకూడదు అంతేనా? అది సందేశం. అంటే అగ్నిహోత్రం చేయడం మనం ఒక పూజ చేస్తున్నాం, మన ద్రవ్యం పోతుందని కాదు. అక్కడ అగ్నిహోత్రం ద్వారా మన ఆత్మరక్ష, మనం తినేటువంటిది దాంట్లో ఆహుతి ఇచ్చి దాన్ని పరీక్షించుకొని తినమని భగవంతుడి యొక్క సందేశం. శ్యామలయ్య గారు ఒక్కరున్నా చేయాలి, ఇద్దరున్నా చేయాలి, కలిసి చేస్తే మరీ మంచిది. లేని పక్షంలో వారు అర్థం చేసుకోవట్లేదేమో, కానీ మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఆచరణలో పెట్టండి. మీరు చేసే కర్మ మీ వైపు ఉంటది, వారు చేసే కర్మ వారి వైపు ఉంటది, ఇద్దరు చేసే కర్మ ఇద్దరి వైపు ఉంటుంటది. భగవంతుడు అన్ని చూస్తున్నాడు కదా. బాలాజీ గారు నిద్రపోతున్నారా, వింటున్నారా? వింటున్నా సార్, వింటున్నా. ఎందుకని చేసుకోవాలి, మన కర్మ మనం చేయాలి. ఎప్పుడు ప్రారంభిస్తారు అగ్నిహోత్రము? అది వాళ్ళకి నిర్ణయించుకోవాలి, మనం బలవంతంగా చెప్పొద్దు. ఎందుకంటే భగవంతుడు వారికి ఫలితం ఇస్తాడు కదా. ఓం ఆచార్య, జడి సురక్ష కావాలంటే మనం ప్రారంభించాలి కదా. అంతే కదా. ఈ రకంగా అథ యా ఏతౌ పంథానౌ నా విదు, ఎవరైతే ఈ యొక్క దేవ మార్గాన్ని, ఎవరైతే ఈ యొక్క మన ఆత్మ కళ్యాణ మార్గాన్ని తెలుసుకోలేరో, పంథానౌ నా విదు తే కీటాః పతంగాః యదిదం దందశూకం. ఇంకా ఎవరైతే ఈ యొక్క వినకుండా ఉండడం, చూసి చూడకుండా ఉండడం, ఆచరణలో పెట్టకుండా ఉండడం, ఇటువంటి వారి పరిస్థితి, ఇంత విడమర్చి భగవంతుడు చెప్పిస్తున్నా కూడా విని ఆచరణలో పెట్టినటువంటి వారి పరిస్థితి ఏంటంటే ఈ కీటకాలు, పతంగా, ఈ సీతాకోక చిలుకలు, క్రిమి కీటకాలు ఏ రకంగా అయితే ఉంటుంటాయో, దందశూకం, ఏవైతే ఈ క్రిమి కీటకాలు నిమ్న స్థరమైనటువంటి జన్మలు ఉంటాయో ఆ జన్మల్లోకి వెళ్తారు అనేటువంటిది అభిప్రాయం. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తులో 6వ అధ్యాయం 2వ బ్రాహ్మణం సమాప్తమైపోయింది. అథ తృతీయం బ్రాహ్మణం. ఈ తృతీయ బ్రాహ్మణం ఏంటంటే సంతానం కలగని వారికి సంతానం ఏ రకంగా కలగాలి. ఈ వారు వ్యాఖ్యాకారుడు సత్యదేవ్ సిద్ధాలంకార్ గారు, సత్యవ్రత సిద్ధాంతాలంకార్ గారు రాసినటువంటి పుస్తకం మునిగారు మీ చేతిలో ఉన్నది. దాంట్లో వారు వ్యాఖ్యానంలో ఏం రాస్తారంటే, ఇక్కడ ఒక మంత్రం తయారు చేయడం జరుగుతుంది. ఆ మంత్రరహస్యం తయారైన తర్వాత దానిని ఒక ఎండు కర్ర మీద ఇట్లా చిలుకరిస్తే కూడా దానికి ఆకులు వస్తాయి. అంత ప్రభావకరమైనటువంటిది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ సంతానం కలగని వారికి సంతానం ఎట్లా కలుగుతారు అనేటువంటిది మంత్రరహస్యం నడుస్తున్నది. రేపటి నుండి మొదలవుతుంటది. ఇవాళ సమయం అయిపోయింది కాబట్టి వారు ప్రభాకర్ గారు ఏదో సందేహం వ్యక్తం చేస్తున్నారు. అడుగుమనంటే వారికి సందేహం స్వయంగా అడగలేరు, మళ్ళీ నా చేత చెప్పిస్తున్నారు. వారి అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ నిరీక్షణ మొట్టమొదటి చేస్తున్నటువంటి దాంట్లో ఎవరి నోటికి వస్తే వారు చెప్తున్నారు, ఏది పడితే అది చెప్తున్నారు. కాకపోతే మనం ఒక విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకోవాలంటే అందరి అభిప్రాయం అదే విషయం మీద ఉండాలి.
ఆత్మ మీద అయినా సరే, పరమాత్మ మీద అయినా సరే, ప్రకృతి మీద అయినా సరే. ఈరోజు ఆత్మ విషయంలో మాట్లాడుతూ అందరూ ఆత్మ విషయమే చెప్పాలి. ఈరోజు పరమాత్మ విషయంలో మాట్లాడుకుంటే అందరూ పరమాత్మ విషయమే. ప్రకృతి విషయం చర్చిస్తే అందరూ ప్రకృతి విషయమే చర్చిస్తే ప్రకృతి అంటే ఏంటిది, ఆత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, ఇవన్నీ స్పష్టంగా తెలుస్తుంటాయి అనేటువంటిది అభిప్రాయం. ఎందుకంటే 11 ఉపనిషత్తులలో 9 అయిపోయాయి, 10వది ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతుంటది. ఇక చివరిది 11వది శ్వేతాశ్వతర ఉపనిషత్తు, అది చాలా చిన్నది అన్నమాట. అందు గురించి ఉపనిషత్తులన్నీ అయిపోతున్నాయి. మనకు ఆత్మ గురించి స్పష్టంగా తెలియట్లేదు, పరమాత్మ గురించి స్పష్టంగా తెలియట్లేదు, ప్రకృతి గురించి స్పష్టంగా తెలియట్లేదు. దేనిని ప్రకృతి అంటారు, దేనిని జీవాత్మ అంటారు, దేనిని పరమాత్మ అంటారు అంటే మనం చెప్పలేకపోతున్నాము. అనేటువంటిది వారి సారాంశం. దీంతో మరి ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. అందరి అభిప్రాయం చెప్పి నిర్ణయం తీసుకోండి. చాలా బాగున్నాయి. ఉండండి. ఇవాళ 2 నిమిషాలు ముందే మొదలు పెట్టారు ప్రభాకర్ గారు, కానీ బాహ్యాభ్యంతర విషయాక్షేపి వరకు రాలేకపోయారు. ఆ ప్రాణాయామాన్ని మర్చిపోతున్నారు. స్తంభవృత్తి వరకే ఉంటున్నారు. స్తంభవృత్తే ఉద్దేశం కాదు, స్తంభవృత్తి సాక్షాత్కారం గావించేటువంటిది. బాహ్యాభ్యంతర విషయాక్షేపి ఈ యొక్క షట్చక్రాలను ఛేదించేటువంటిది, ఇంద్రియ విజయం గావింపజేసేటువంటిది, ఈ దేహం నుండి దేహిని నడుస్తున్నట్టుగా చూపించేటువంటిది. ఇప్పుడు మనము జ్వరం వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, అది నోట్లో పెడితే దానికి కనిపిస్తుండే కదా, థర్మోమీటర్ లో అది నడుస్తుండే కదా, దాంట్లో ఉన్నటువంటిది పాదరసం. ఆ పాదరసం నడుస్తున్నట్టు ఎట్లయితే కనిపిస్తుంటుందో, ఈ సాధన చేసేటువంటి వారికి దీంట్లో ఈ చక్రాలు ఎంతెంత స్థితికి ఎదిగామనేటువంటిది, మూలాధారంలో ఎవరున్నారు, స్వాధిష్టానంలో ఎవరున్నారు, ఆ లక్షణాలు ఏంటి, మణిపురంలో ఎవరున్నారు, హృదయ అనాహతంలో ఎవరున్నారు, విశుద్ధిలో ఎవరున్నారు, ఆజ్ఞలో ఎవరున్నారు, సహస్రం వరకు ఎవరు చేరుకున్నారు, ఆ లక్షణాలు ఏంటి, అవి తెలియాలి కదా. మరి దాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. అక్కడి వరకు వస్తే లేదు, ఎప్పుడు ఉద్గీతంలోనే అది చేసేది కూడా మరి సరిగా చేస్తలేరు. కాబట్టి అది ఎప్పుడైతే మనకు భగవంతుడు అవకాశం ఇస్తూ ఉంటాడో ఎదురెదురుగా కూర్చొని అది మనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అందుకని దీని వైపు ఆలోచించాలని వారి అభిప్రాయం. అంతేనా ప్రభాకర్ గారు? అవును ఆచార్యజీ, అది ఒక విషయం మీద 2 రోజుల 3 రోజులు అట్లా వారంలో మొత్తం 3 విషయాలు వచ్చేటట్లుగా విడిచిపెట్టండి. ఈ పుష్పమ్మ గారు పురోహితం చేస్తుంటారు, భాగ్యలక్ష్మి గారు వారి దీంట్లోకి వస్తలేరు. వారికి ఇష్టం లేదా మరి ఏంటి? భాగ్యలక్ష్మి గారు, పుష్పమ్మ గారు సమయం అంటే తొందర పడుకోండి. మీరిద్దరే కదా మీ ఇంట్లో, తొందర పడుకుంటా ఏమంటారమ్మా? స్కూల్ కి 7:30కే వెళ్ళాలి, 6:30కి యజ్ఞము. అదే మరి తొందరగా వస్తే ఇది ఇప్పుడు కాదు చర్చించుకునేది, 5 గంటల లోపటే, 5 గంటల లోపటే, 5 నుంచి 6 వరకు అయితే మనకు రోజు పాఠం నడుస్తుంటది కదా. శ్యామలయ్య గారు బాహ్యాభ్యంతర విషయాక్షేపి చెప్పలేకపోతున్నారు. బాలరాజు గారు అయితే ఇంత వింటే చాలు, ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి అని అనుకుంటున్నారు. కాదు, అది చెప్పడం కూడా రావాలి, చెయ్యడం కూడా రావాలి. అది విషయము ఈ ఆత్మ పరమాత్మ ప్రకృతి విషయాలు మరి రేపటి నుంచి ఏమైనా మార్పు చేద్దామంటే ఈరోజు అందరూ ఏకీభవిస్తే సరే, అది మర్చిపోలే వాళ్ళ ఇష్టం. నేనైతే చెప్పడానికి చెప్పాను, మీ అభిప్రాయం అయితే పెట్టమని చెప్పాను. ఆత్మ విషయం 1 రోజా 2 రోజులు అదే విషయం మీద మరి ఒక్కొక్క విషయము ఒక 2 రోజులు తీసుకుంటే వారం రోజుల్లో 3 విషయాలు పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ సంధ్యా మంత్రాలు కూడా అర్థ వివరణ వరుస క్రమంలో చెప్పుకుంటూ వెళ్తే మొత్తం మనము దాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకోగలుగుతాం. అంటే ఒకే ప్రకరణం చెప్పాలి, వరుస క్రమంలో ఒక్కొక్కరు రోజు ఒక ప్రకరణం వైపు వాళ్ళు. ఒకరోజు నేను మొదటి ప్రకరణం చెప్పినానంటే 2వ రోజు 2వ ప్రకరణం చెప్పాలి, 3వ వాళ్ళు 3వ ప్రకరణం, అట్లా చెప్తుంటే మొత్తం ప్రకరణాలన్నీ కలుస్తుంటాయి. అందరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక్కొక్క రోజు నేను ఇద్దరు ఒకే ప్రకరణాన్ని చెప్పడం అవుతుంది, వరుసగా అదే ప్రకరణాన్ని చెప్తున్నారు సంధ్యా మంత్రాల్లో. అట్లా కాకుండా
ఒకరు చెప్పింది కాకుండా మరి దాని తర్వాత ప్రకరణానికి వెళ్ళాలి తర్వాత రోజు. ఆ విధంగా మొత్తం ప్రకరణలన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. చేస్తే బాగా ఉంటుందండి, అందరికీ కూడా వస్తుంది. అదే ఇప్పుడు సోమవారం నుండి ముని గారు ఉన్నారనుకోండి, ఆ రోజు ముని గారు మొదటి ప్రకరణానికి అర్థం వివరణ ఇచ్చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు రెండో ప్రకరణాన్ని యొక్క అర్థ వివరణ, అట్లా వరుసగా మూడో రోజు మూడో ప్రకరణం యొక్క అర్థ వివరణ ఒకటే తీసుకోవాలి. తీసుకునేది మరి అదే కాకుండా ఆ రోజు వేరేది ఉండాలి అని నా అభిప్రాయం. మీరంతా దాని గురించి కరెక్ట్గా ఉందంటే సోమవారం నుండి మనం ప్రారంభించవచ్చు. అట్లాగే ఆ విషయం మరి అందరూ సమ్మతం అయితే ప్రారంభం సోమవారం నుండి చేసుకోవాలి. మునిగారు నాకైతే సమ్మతం. మునిగారు విన్నారా? మైక్ లేదు, మీది బంద్ ఉంది, మైక్ ఓపెన్ చేయండి. సోమవారం నుంచి ఏం ప్రారంభము? ఈ సంధ్యా మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోమవారం మీద ఉంది. మీరు మొదటి ప్రకరణం యొక్క అర్థ వివరణ ఇస్తారు సంధ్యా మంత్రాలది. ఆ తర్వాత మంగళవారము రెండో ప్రకరణం యొక్క అర్థ వివరణ. అట్లా వృత్త క్రమంలో అర్థ వివరణ సంధ్యా మంత్రాల యొక్క అర్థము తీసుకున్నదే నెక్స్ట్ వచ్చే వాళ్ళు తీసుకోకుండా కొత్తది ఉండాలి. రెండో ప్రకరణంది, మూడో ప్రకరణంది, ఇట్లా మూడో రోజు మూడో ప్రకరణం, నాలుగో రోజు నాలుగో ప్రకరణం అర్థ వివరణ. అట్లయితే మొత్తము అందరికీ అవగాహన ఉండి పూర్తిగా స్థాయిలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం. నేను సంధ్యా ప్రకరణం మొదటి రోజు సోమవారం నేను ప్రారంభిస్తా. ఓకే, మొదటి రోజు ఆ ప్రకరణం యొక్క అర్థం మీరు చెప్తారు. ఏంది ఆ శిశు అభ్యర్థన ఉంది, ఇంకా ఏదో భావన ఉంది గంతా. శన్నోదేవి వరకు చెప్పాలా? ఈ మూడు అభ్యర్థాలు ఒకటో రోజులో శిశు రోజు వేరే వాళ్ళు తీసుకొని నేను మనసా పరిక్రమ మంత్రాలు 6 మంత్రాలు అది నేను చెప్తా. ఎట్లా ఈజీగా ఉంటే అట్లా, మీకు ఎవరికి ఈజీగా ఉంటే అది చేయండి. అట్లా కాదు మునిగారు, మీరు మొదటి రోజు సోమవారం తీసుకుంటే శిశు ఆత్మభావము శిశు అభ్యర్థన వరకే చెప్పగలుగుతారు. అంతే 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 అట్లా చెప్పాలి. రెండవ రోజు చెప్పేవాళ్ళు ఇంద్రియ స్పర్శ మంత్రాల యొక్క అర్థ వివరణ. తర్వాత మూడవ రోజు చెప్పేవాళ్ళు మార్జన మంత్రాల అర్థ వివరణ. అంతే. నాలుగవ రోజు చెప్పేవాళ్ళు ప్రాణాయామ మంత్రాల అర్థ వివరణ. ఐదవ రోజు అగమర్శన మంత్రాలు. అంతే. ఆరవ రోజు మనసా పరిక్రమ మంత్రాలు. ఆరవ రోజు ఎవరికి వస్తుందో ఆ రోజు అంతే. దాని గురించి వాళ్ళు సిద్ధమై ఉంటారు అని అర్థం. ఏడవది ఉపస్థాన మంత్రాలు. ఏడవ రోజు ఉపస్థాన మంత్రాల అర్థ వివరణ. ఉపస్థాన మంత్రాలు తర్వాత చివరగా సమర్పణ మంత్రం కూడా దాంట్లో రావాలి. 7 వరకు అయిపోవాలా? లేదు, ఏడవ రోజు ఉపస్థానం అయితే 8వ ప్రాయచిత మంత్రం ఉంటది కదా తర్వాత. మళ్ళీ సండే అయిపోతుంది కదా, ఆడికి 8 రోజులు అయిపోతాయి. అయిపోదు. ప్రాయచిత మంత్రాలు కూడా అర్థ వివరణ కావాలి. ఆ రోజు వాళ్ళు అది చెప్పేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు గాయత్రి మంత్రంది కూడా అర్థ వివరణ. అంటే మరి 7 రోజుల్లో 7 ప్రకరణాలు అయిపోవాలండి. అట్లా 7 రోజుల్లో కావు. కొత్త వాళ్ళు ఉన్నారు కదండి అందరూ, బాగానే ఉంది ఇప్పుడు చెప్పింది. అయితే ఇది మరి మనం చెప్పుకుందాం మరుసటి రోజు కొత్త వాళ్ళకి. కాకపోతే నా అభిప్రాయము, వరుసగా 7 చెప్పిన తర్వాత ఇంకా కాలేదనుకో, కొత్త వాళ్ళని కంటిన్యూ తీసుకోవాలి. అట్లే చేయని వాళ్ళ దగ్గర అది ఉంటే వాళ్ళు కూడా చూసి చెప్పడమే కదా, చెప్పొచ్చు. ఓకే. ఆ గాయత్రి మంత్రం కూడా అర్థ వివరణ కావాలి. మనకు చాలా మందికి గాయత్రి మంత్రం యొక్క అర్థం సరిగ్గా ఎవరికి లేదు. గాయత్రి మంత్రం కరెక్ట్ గా అర్థం చెప్పాలి. తర్వాత సమర్పణ మంత్రం దానికన్నా మొదలు మనము పరమాత్మను వేడుకునేటువంటి తెలుగులో చెప్పాలా. ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది కదా సార్, ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. సోమవారం చివరిగా నమస్కారం మంత్రాలు, ఆ నమస్కార మంత్రాలు కూడా అర్థ వివరణ కావాలి. కనీసం ఈ సంధ్యం యొక్క పూర్తి అర్థ వివరణ ఉంటే ప్రభాకర్ గారు,
చెప్పండి. ఈ ప్రకారంగా మీరు శీర్షిక పేరు పేపర్ మీద రాసి దాని గ్రూప్ లో పెట్టండి, అందరూ చూసుకుంటారు, అయిపోయి. అదే ఎన్ని రోజులు అనగా 10 రోజులు 12 రోజులు మొత్తం మీద ఆ వర్షాలనే వెళ్తుంటే వారంలోనే పూర్తి శీర్షిక పెట్టండి, అదే శీర్షిక రాసి గ్రూప్ లో పెట్టండి, దాని ప్రకారం అందరు చెప్తారు, అయిపోయి. ఉన్న 10 మంది వచ్చేస్తుంది. 10 కంటే ఎక్కువనే ప్రకరణాలు సంధ్యలో. మన 12 మంది 13 మంది 14 మంది వస్తున్నారు కదా, మంచి కూడా తీసుకుంటారు, అయిపోయి. అదే మళ్ళీ ఎవరు ఆ సీరియల్లో వర్షాలు వస్తారో వాళ్ళు మళ్ళీ తర్వాత ఇంకొకటి, ఫస్ట్ రౌండ్ అయినాక మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ పేరు మార్చడం అయిపోతుంది, అది వాళ్ళకు కూడా సీట్కి వచ్చేస్తుంది. అయితే ఒక రోజు ముందు వాళ్ళు సిద్ధంగా ఉంటారని నా ఉద్దేశం. సిద్ధంగా ఉంటుంది చెప్పి మీరు వాళ్ళు రాసి పెట్టండి. వినేవాళ్ళు కూడా అందరూ మంత్రాలు నేర్చుకోగలుగుతారు, అర్థాలు చాలా బాగుంటది అభిప్రాయం. చివరికి శాంతి పాఠం ఉంటుంది, శాంతి పాఠం కూడా అర్థం తెలియదు పూర్తిగా, దాన్ని కూడా ఒక రోజు ఎవరైనా తప్పనిసరిగా ఉండాలి. ఇది అర్థయుక్తంగా అంత్యోపాసన. ఈ సోమవారం నుంచి కొత్త వాళ్ళది ప్రారంభం అవుతుంది. వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటే చెప్పనివ్వండి, చెప్పలేని స్థితిలో ఉంటే మళ్ళీ సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను ప్రభాకర్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, శీర్షిక ప్రకారంగా పేర్లు రాజు గ్రూప్ లో పెట్టండి, అది పత్రం అందరికి శీర్షికలు తెలిసిపోతుంది, శీర్షిక దాని ప్రకారం వాళ్ళు తయారవుతారు. అదే 12 శీర్షికలు కానీ 12 రాయండి. అదే ఈ విధంగా చేస్తే మనం ఇంకా జర ముందు అడిగేయడానికి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలు. ప్రతిరోజు ఆదివారం నుంచి కొత్త స్టార్ట్ అవుతుంది కదా స్వామి, ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఆదివారం సోమవారం స్టార్ట్ అయితే సరిపోదు, శీర్షికలు చాలా ఉన్నాయి కదా, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వరకు పోతుంది, 13-14 వరకు వస్తాయి అవి దాదాపు. అయితే ఏంటంటే 15 రోజులు వస్తాయి. కొత్త వాళ్ళు చెప్పని పక్షంలో మరి పాత వాళ్ళు ఎవరైనా ఒకరు అర్థ వివరణ ఇస్తే బాగుంటది. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రేపటి నుంచి ఆదివారం ఉంటది కదా, రేపటి నుంచి స్టార్ట్ చేయండి. మరి అట్లా కూడా చేయొచ్చు. రేపు పుష్పమ్మ గారి అట్లా స్టార్ట్ చేస్తే ఆమె నుంచి అట్లా అందరూ స్టార్ట్ చేయొచ్చు. సోమవారం కరెక్ట్ ఉంటది. మీరు సోమవారం కరెక్ట్ చేయండి, పేర్లు రాసి పెట్టండి, దాన్ని గ్రూప్ లో పెట్టండి, అయిపోయాయి. పేర్లు రాయడం అంటే చూడాలి, చేస్తాను నేను. మీరు అందరి పేర్లు తెలుసు కదా మీకు? పేర్లు తెలుసున్నాయి కానీ మరి ఇంకేది. సరే మరి చూస్తా, ప్రయత్నం చేస్తాను. ఇది అయిన తర్వాత మాట్లాడతా నీకు ఎవరి పేరు ఎట్లా రాయాలనేది. అదే చూద్దాం మరి, దానికి ఒక సెట్టింగ్ చేయాలి, అది బాగుండదు. వైదిక సంధ్యోపాసన ఈరోజు ఎవరు? విజయలక్ష్మమ్మ గారు, వారు రాలేదు. విజయలక్ష్మి గారు లేరు, ఆమె కొంచెం దెబ్బ తాగిందంటే ఆమె రాలేదు. ఓకే, తర్వాత నేను చేయించనా? చేయించండి. చేపిస్తారా? ఎపిసోడ్ గురించి ఎపిసోడ్ చెప్పాలి, చెప్పలేరు. చెప్తా. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు జ్ఞానగంగా ఆధ్యాత్మిక సత్సంగం లోపల విశేషంగా మనం ఆత్మ గురించి తెలుసుకుంటున్నాము. ఆత్మ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, మృత్యు అనంతరం జీవాత్మ ఏ దశ లోపల ఎట్లెట్ట వెళ్తున్నది, వాయువు నుంచి సూర్యకిరణాలు, తర్వాత చంద్రుడు, తర్వాత మేఘాలు, తర్వాత మళ్ళీ భూమి మీదకి, తర్వాత అన్నం, ఆ విధంగా ప్రయాణం చేస్తుంది. చాలా రహస్యాలను తెలుసుకున్నాము. తర్వాత అగ్నిహోత్రము ఎవరైతే చేస్తారో వాళ్ళకు జడు సురక్ష కేటగిరీ ఎంతైతే రక్షణ ఉంటుందో ఆ రక్షణ పరమాత్మ మనకు చేసే వాళ్ళకి ఇస్తాడని తెలుసుకున్నాము. ఈ విధంగా అందరూ అగ్నిహోత్రం చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఈశ్వరుని తెలుసుకోవడానికి కొరకు పురుషార్థం బాగా చేయాలి. సోమరులకు మాత్రం ఏమి రాదు, పరమాత్మ లభించేది తెలివిగల వాళ్ళకు, జ్ఞానవంతులకు, పురుషార్థులకి పరమాత్మ లభించడం తెలుసుకున్నాము. ఈ విధంగా మరి ధన్యవాదము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా రొక్కండి. అనంతరం వైదిక సంధ్యోపాసన ప్రణామాన్ని. ఓం అమృతోపస్థిరణమసి స్వాహ, ఓం అమృతాభిదానమసి స్వాహ,
ఓం సత్యం యచహస్త్రైర్మైస్త్రీః శ్రేతామ స్వాహ. ఓం షన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరభి శవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అతః ప్రాణామంత్రాః ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ రహస్యాలను తెలుసుకున్న జీవాత్మ నేను 10 రకాల ప్రాణాయామాలతో జీవించాలి అని నిర్ధారణ చేసుకొని పరమాత్మను ఉపాసనలో నిమగ్నమై ఈశ్వర ఆనందాన్ని పొందుతుంది. ఇది సంధ్యా మొదటి ప్రకరణం పూర్తి అవుతుంది. ఇక్కడ ఏ జీవాత్మ అయితే పరమాత్మని మోక్షానంద స్థితి పొందలేదో అసఫలమైన జీవాత్మ 2వ ప్రకరణం అడుగు పెడుతుంది. ఆ 2వ ప్రకరణం అడుగుపెట్టే ముందట ప్రకృతి లక్షణాలు, ప్రకృతి యొక్క విశేష గుణాలను ఈ అగమర్శన మంత్రాల ద్వారా తెలుసుకొని, ఇక నేను పొరపాటును కూడా ఏ తప్పు చేయకూడదని తెలుసుకొని అగమర్శన మంత్రాల ద్వారా 2వ ప్రకరణం ప్రారంభమవుతుంది. అగమర్శన మంత్రాః ఓం రితంచ సత్యంచ విద్యా తపసోద్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాదిత్యస్తమేతో వసే సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వేంచాంతరిక్షమతో స్వః. ఓం షన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరభి శవంతు నః. తథా మనసా పరిక్రమణ మంత్రాః ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిత్యా ఇషమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం నిశ్వస్తమోజం వేదత్మః దక్షిణాదికేంద్రోధిపతే శిరశ్చిరాజే రక్షితా పితరేజవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదత్మః ప్రదేజే దిగ్వర్ణోధిపతిః పృథాఘో రక్షితాన్నభిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం వేదత్మః ఉదీజే దిగ్ సోమాధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదత్మః ధ్రువాదికి విష్ణోరధిపతి కల్మా చగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదత్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రో రక్షితా వర్షభిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం వేదత్మః. ఈ విధంగా పరమాత్ముడు సర్వ దిశలలో ఉండి
నన్ను కాపాడుతున్నాడు అనేటువంటి రహస్యాన్ని తెలుసుకున్న జీవాత్మ పరమాత్మని అతి సాన్నిధ్యంలోకి చేరడానికి వరకు ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మను ప్రార్థిస్తుంది. అత ఉపస్థాన మంత్రాః జాత వేద చే శృణ్వామ సోమమరాతి యథో నేదహాది వేదః సనః పర్జదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా ఈశ్వరుని ఉపాసించిన జీవాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, ఎక్కడో తప్పు జరిగిపోయింది అని ప్రాచితపడుతూ మరొక అవకాశాన్ని ప్రార్థిస్తూ ఇంకొక అవకాశం ఈ స్వామి అని చెప్పి పరమాత్మని ప్రార్థిస్తూ ప్రాచిత్త మంత్రం ద్వారా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అతా ప్రాచిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాచ్యుతం జీవేమ శరదాచ్యుతం శృణుయామ శరదాచ్యుతం ప్రబ్రవామ శరదాచ్యుతం అదీనాస్యామ శరదాచ్యుతం భూయచ్చ శరదాచ్యుతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిషవంతు నః. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మా అందరికి సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అదా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిషవంతు నః. వైదిక సంధ్యోపాసన ప్రణామని. అత శాంతి మంత్ర. ఓం దివ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథ్వీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరికి నమస్తే. శుభోదయం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. చిత్రం కనిపిస్తుందా అది సోచలమ్మ గారు? ఓం నమస్తే. ఆ చిత్రం కనిపిస్తుందండి అది? కనిపించట్లేదు ఆచార్య రికార్డ్ బంద్ చేయండి. కనిపించట్లేదండి కెమెరా. కనిపించట్లేదండి. అదే మరి అన్నికి ఖాళీ చేస్తానండి. నమస్తే అండి, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. ఆచార్య గారు లేనట్టున్నారు. రికార్డింగ్ అట్లనే ఉంది. బాగున్నారమ్మా సువర్చలమ్మ? ఓం నమస్తే ఆచార్యజీ. ప్రభాకర్ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే. ఆచార్జీ లేనట్టున్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. రికార్డ్ అభ్యస్. మీ మిస్సెస్ బాగున్నారండి? ధన్యవాదాలు చెప్పండి. అందరికీ నమస్తే. నమస్తే. ఓం ఆచార్యజీ. ఆచార్యజీ అందుబాటులో లేరు, మర్చిపోయారు రికార్డింగ్. ప్రభాకర్ అన్నయ్య నమస్తే.
కనిపిస్తుందా నమస్తే. నా చిత్రం అనే చిత్రం రావడం లేదు ఎందుకట్లా మీది. మరి ఏముందో మరి అక్కడనే మీ నా ఫోన్ లో ఫోన్లోనే బస్ ఏముంది. సరే అవును. పెట్టాలి. ఈ సంధ్యాయోగ మంత్రాలు ఆదివారం నుండి ప్రారంభిస్తామంటారా? అర్థయుక్తంగా ఏమో రేపు నాది మీదే నేను ఉందా? పూర్తిగా అర్థం పూర్తిగా చెప్పిస్తాను నేను రేపు అన్ని మంత్రాలకు. ఆహా. పుష్ప అన్ని అంటే ఎల్లుండి అంటే ఎల్లుండి సోమవారం నుంచి స్టార్ట్ చేయండి. పుష్ప రికార్డింగ్ ఉంది బట్ అట్లనే ఉంది. మొత్తం అంటే సమయం చాలా పడుతుంది ఒకటే రోజు. అయితే కొన్ని ప్రకరణాలకు అర్థ వివరణ ఇస్తే అంటే రేపు ఒక్కరోజు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు కదా మీరు. సరే సార్, తర్వాత మనీజీ గారు ఏమంటారు మాట్లాడాలి, వాళ్ళతో లేనట్టున్నారు. ఆచార్యకి ఫోన్ చేసి రికార్డ్ ఆఫ్ చేయమని చెప్పండి. ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి చెప్తానే.